హాయ్ అండి. ఇవాళ మీల్ మేకర్ మిక్స్డ్ వెజిటబుల్ రైస్ చేశా అండి. ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని వెజిటబుల్ని ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఆలు, క్యారెట్, క్యాప్సికమ్ తీసుకున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయినాక పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత ఇంకో కడాయిలో 2 టీ స్పూన్ల ఘీ వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి. తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇది 2 నిమిషాలు వేగిన తర్వాత ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా మగ్గనివ్వాలండి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా కొద్దిగా వేయించిన తర్వాత టమాటాలండి, తగినంత సాల్ట్, కొద్దిగా కారము, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా తర్వాత మీల్ మేకర్ని కూడా వేడి నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు దాన్ని మీల్ మేకర్ని కొద్దిగా పుదీనా వేసుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. తర్వాత మనం రైస్ పెట్టుకుందాము. అప్పటి వరకు నీళ్ళు పెట్టుకోనండి. దానిలో ఈ మసాలా దినుసులు వేసుకొని కొద్దిగా సాల్ట్, కొంచెము ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని నీళ్ళు మరుగుతున్నప్పుడు రైస్ వేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నా అండి. అది 90% ఉడికిన తర్వాత మనము జల్లి గిన్నెలో వేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత మనది ఇది అంతా వెజిటబుల్స్ ఉడికిన తర్వాత ఈ మీల్ మేకర్ దానిలో వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలండి. ఫస్ట్ పక్కకు తీసి పెట్టుకున్నవి వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మంచిగా మగ్గనివ్వాలి. తర్వాత ఆ రైస్ను పైనుంచి వేసుకోవాలండి. ఈజీగా సింపుల్గా అండి, ఇంట్లో ఉన్న వాటితోనే అయిపోతుంది. తర్వాత పైన కలర్ వేసుకుంటారు కదండి, అట్లా అవసరం లేకుండా మన ఇంట్లోనే ఒక దానిలో ఒక చిన్న పోపుల గరిటెలో కొద్దిగా ఘీ వేసుకొని అందులో పసుపు వేసుకోవాలండి. దాని పైనుంచి వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు ఉంచాలండి. తర్వాత మన రైస్ రెడీ అయిపోతుంది. పక్కన రిపేర్ వర్కులు అవుతున్నాయండి, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది ఇవాళ. రైస్ రెడీ అండి. చాలా టేస్టీ బాగుంటుందండి. నా వీడియోలు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. రైతా కూడా చేసేసుకుంటే ఇంకా కర్రీ లేకుండా ఈజీగా అయిపోద్దండి వేడి వేడిగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.